నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం కొండమడుగు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవంలో భాగంగా మొదటి అంతస్తుకు 60 లక్షల రూపాయలు ఇచ్చిన దాత పారిశ్రామికవేత్త పోట్లూరి చక్రధర్ రావును కొండమడుగు గ్రామ పంచాయతీ సర్పంచ్ లతా రాజేష్ బాబు పాలక వర్గం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండమడుగులో పుట్టిన వ్యక్తిగా ఎల్లప్పుడూ సహాయ సహకారాలు నాకు తోచిన విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వడం జరుగుతుందన్నారు. గత 30 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలను నా వంతుగా సహాయం అందిస్తున్నానని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారని, వారికి తోచిన విధంగా పలు గ్రామాలకు అభివృద్ధి పనుల విషయంలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండమడుగు గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా లెవెల్లో మంచి ఆఫీస్ కావాలి, పంచాయతీ ఆఫీస్ మంచిగా ఉండాలి. గవర్నమెంట్ ఇచ్చేటటువంటి నిధులు సరిపోకపోతే మనం కూడా చేయొద్దామని చెప్పేసి నేను ఒక ఫ్లోర్కి సహాయం అందించడం జరిగింది. అంటే ఈ సర్పంచ్ ఉన్నప్పటి నుంచైనా సార్, గత ఎవరైతే ముందున్న సర్పంచ్ గారు ఉండొచ్చు, గతంలో ఉండొచ్చు, అలాంటి సందర్భాల్లో కూడా అభివృద్ధి ఇంతకుముందు కూడా ఇచ్చినాము. అంటే అది ఇప్పుడు మన పాకెట్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఇవ్వడం కూడా ఉంటుంది. అవసరాలను బట్టి చేసుకుంటూ పోవాలి అనేటటువంటిది. ఇంతకుముందు కూడా స్కూల్స్కి ఇచ్చినాం. అంటే ఒక వ్యాపారవేత్తగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 421 గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. ఓన్లీ స్పెషల్ ఫర్ కొండమడుగు గ్రామ పంచాయతీలో అంటే మీ ద్వారా అభివృద్ధి చెందడానికి కొన్ని విరాళాలు ఇస్తా ఉన్నారు. అంటే మీరు ముందుగా ఒక ఈ గ్రామ పంచాయతీ కాకుండా ముందు ఏదైనా గ్రామ పంచాయతీ ఇవ్వడానికి ఆస్కారం ఉందా సార్? ఏదైనా గ్రామ పంచాయతీ అంటే ప్రతి గ్రామము ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు ఏ గ్రామంలో ఎట్లా ఉన్నాము ఏమి అనేటటువంటి ఇక్కడ ఇప్పుడు 150 మంది ఇక్కడ నుంచి మన కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఏంటి అనేటటువంటి ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ప్రతి గ్రామానికి ప్రతి ఇండస్ట్రియలిస్టు, ప్రతి వ్యాపారవేత్త ముందుకు రావాలనేది నా ఉద్దేశం. అంటే మీ ద్వారా వ్యాపారవేత్తలకు ఏమైనా సందేశం ఇవ్వదలుచుకోరా సార్? వ్యాపారవేత్తలు చాలా రకాలు ఉంటారు. ఇప్పుడు నాకన్నా ఎక్కువ ఇచ్చేటోళ్ళు చాలామంది ఉంటారు, నాకన్నా తక్కువ ఇచ్చేటోళ్ళు చాలామంది ఉండకపోవచ్చు, ఉండొచ్చు. మంచి పని చేస్తున్నాము అని అంటే ఆ ఫండ్ సవ్యంగా వినియోగపడుతుంది అని అంటే ఇచ్చేటోళ్ళు చాలామంది ఉంటారు. సార్, ఇచ్చేటటువంటి సొమ్ముని జాగ్రత్తగా సద్వినియోగం చేస్తారు అని అనుకున్నప్పుడు ఎక్కువ మంది ముందుకు రావడానికి అవకాశం ఉంది. నేను ఇక్కడనే ఎక్కించాను, ఎందుకంటే నేను ఈ ఊరు ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి నా విలేజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చిన్న మాట థ్యాంక్స్ చెప్తే సార్కి నాకు వేరే అయిపోతుంది. పొడుగుతుండాలి, మళ్ళా తరానికి ఇట్లనే ఉండాలి. ఆ సార్ సహకారం కంటిన్యూస్ గా గోదావరి లెక్క నడుస్తూనే ఉండాలి, జీవనది లాగా నడుస్తూనే ఉండాలి. ఆయన చెయ్యికి 100 రెట్ల శక్తిని దేవుడు ఇవ్వాలి. మా అటువంటి లేదు చెయ్యి ఇవ్వాలి. నేను నువ్వేమంటావా అంటే ఒక్కటే మాట, ఇంకో ఇంతకు తప్ప నాకు ఇంకో మాట రాదు. ఆయన ఏమి ఇచ్చిండు అని అంటున్నారు కదా. 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి ఇక్కడ ఫ్యాక్టరీ నడిపిస్తుంది. ఊరు మనకేమి ఇచ్చింది అనేటటువంటి అంతా ఊరికి మనమేమి ఇచ్చినాం అనేది